విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్రోతు బంగారాజు స్పష్టం చేశారు. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా నాయకుల అన్యాయాలకు పాల్పడుతూ టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వారికి ధీటుగా పోటీ చేసి తీర్తామని చెప్పారు. ఎన్నికలు బహిష్కరిస్తున్నామని చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటికీ పోటీ చేస్తున్నామని నాయకులు కార్యకర్తలు మనోధైర్యంతో పార్టీ కోసం పనిచేసి 12 స్థానాలను గెలిచి తీరుతామని అన్నారు. ఖచ్చితంగా గెలుద్దామని ధైర్యం ఉన్నది, దమ్ము ధైర్యం ఉన్నది. క్యాండిడేట్ అనుకున్నట్టు మనం సీక్రెట్ గా మాట్లాడుకున్నాం. ఆ సత్తా ఎవరికుందో వాళ్ళందరికీ కూడా మీ నమ్మకాన్ని నేనైతే ఒమ్ము చేయను. కష్టమైన నష్టమైన సరే మీ ఎక్కడ ఉంటే నడిపిస్తాను. అది తేడా వచ్చిందంటే మాత్రం మిమ్మల్ని మీ నాయకులు మీ కార్యకర్తలు ఎవరిని విడిచిపెట్టను. నీతిగా నిజాయితీగా పార్టీ కష్టపడతామని మీరు అందరూ ధైర్యంగా చెప్పండి. ధైర్యంగా మనం ముందుకెళ్దాం. మీకు ఇంకెవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడచ్చు, చెప్పొచ్చు. ఎవరైనా ఎంపీటీ సెక్రటరీ వాళ్ళు చేసేవన్నీ పార్టీ గుర్తులు కాబట్టి ఎంపీటీసీలు ఓడిపోలేదు. ప్రతి దగ్గర వాళ్ళు గెలిచి వాయిదా పడ్డది కరోనా దీని ప్రకారంగా. తర్వాత మళ్ళీ తదనంతరం పంచాయతీలు, పురపాలక సంఘాలు, కార్పొరేషన్ ఎలక్షన్లు ఇవన్నీ చూసాము. వీళ్ళు ఆడలు గుద్దులాడుకుంటే జరిగింది ఎంతైతే మన వాళ్ళు కొంతమంది పోటీకి నిరాసక్తి చూపించి వెనక్కి వచ్చేయడం. ఎవరైనా ఈ రోజుల్లోనే ఒక కోటీశ్వరికి ఒక కూలోడు ఉన్నాడండి, ఖాతరు చేస్తున్నాడా, భయపడుతున్నాడా? వీడు ఎత్తుదా చేసుకొచ్చేసి లోపాకారంగా ఏం సెట్టింగ్లు చేసుకున్నారా వచ్చేసి వాళ్ళు బెదిరింగ్ చేస్తాను మేము పోటీ పొయ్యో అంటారు. ఎవడెవడు కొట్టేశాడండి? మన భోగాపురంలో తెలుగుదేశాలు ఎవడైనా వైకాపా కొట్టించాడా? పథకాలు ఆపుతారండి. ఆపడా మనం ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చామండి. వాళ్ళు ఎవరు? మనం ఉన్నప్పుడు మన ఇల్లు మనం చేసుకున్నాం, మన తాలూకా సైకిల్ మనం ఇచ్చుకున్నాం, వాళ్ళు ఇచ్చుకుంటారు. ఎవరు కొట్టండి వచ్చే ఇవన్నీ భయపడినట్టు ఇవన్నీ చెప్పొద్దు. మొత్తం స్టేట్ అంతా టీడీపీ అనేది మనకు అనవసరం. ఇక్కడ నాకు చెప్పాడు మా తమ్ముడు, ఇక్కడ బంగారాజు బ్రాండ్ చంపేశారు. బంగారాజు ఈరోజు మీకు చెప్తున్నాను, బయట పార్టీ వాళ్ళు కూడా